హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సీనియర్ సముద్రాల నుంచి నేటి అనంత శ్రీరామ్ వరకు తెలుగు సినిమా పరిశ్రమలో పాటల పూదోటను ఊహించిన వారే, పెంచి పోషించిన వారే. అందులో ఎక్కువ భాగం ఉన్నవారు ఎవరో మీకు తెలుసా? మంచి మంచి పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు, సాహిత్య గుబాళింపులు చేసినటువంటి వారు ఉన్నారు, చిరస్థాయి పాటలు నిలిచిపోయేటట్టు రాసిన వారు ఉన్నారు. కానీ అటు క్లాసు ఇటు మాసును అన్ని రకాలుగా 3 దశాబ్దాల పాటు అలరించిన ఒకే ఒక్క లిరిక్ రైటరు, కవి వేటూరి సుందరరామూర్తి మాత్రమే. శంకర నాద శరీరాపర అని ఒకవైపు, ఆరేసుకోబోయి పారేసుకోబోయి అని ఒకవైపు, ఇలా 2 రకాల పాటలను, అటు సంగీతాన్ని, ఇటు సాహిత్యాన్ని, అటు సరసాన్ని అన్నిటినీ పాటల్లో గుదిగుచ్చి మేధావి వర్గాన్ని, సరసులని, ప్రేక్షకులని, సామాన్యుల్ని అందరినీ అలరించిన ఒకే ఒక్క సినిమా కవి వేటూరి సుందరరామూర్తి. ఆయన గారు మరణించిన తర్వాత ఆయన స్మృతిలో రంజనీ సంస్థ తీసుకొచ్చిన పుస్తకం ఈ పాటల పూదోట వేటూరి. క్లాస్ నుండి మాసు దాకా ఎలాంటి వారినైనా సంతోషపరిచే పాటలు రాసిన ఏకైక సినీ గేయ రచయిత వేటూరి. శ్రీశ్రీ తర్వాత జాతీయ అవార్డు అందుకున్న తెలుగు పాటల రచయిత. ఎస్పి, సంగీతం రాఘవేంద్రరావు, విశ్వనాథ లాంటి దర్శకులు, కేవి మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా, రెహమాన్ లాంటి సంగీతకారులు కోరి పాటలు రాయించుకున్న రచయిత వేటూరి. సినీ కవిగా మారకముందు 18 సంవత్సరాల పాటు నాట్ల వెంకటేశ్వరరావు గారి శిష్యరికంలో పాత్రికేయుగా పనిచేశారు. జవహర్ లాల్ నెహ్రూని ఇంటర్వ్యూ చేసిన మొదటి తెలుగు పాత్రికేయుడు కూడా ఆయనే. ఇది ఎవరైనా మీరు ఊహించగలరా? ఆయన ఏదో పాటలు రాసుకుంటాడు, సరసమైనటువంటి పాటలు రాస్తారు తప్ప ఆయనకంత బ్యాక్గ్రౌండ్ ఏమిటిలే అనుకుంటారు. మరి నెహ్రూనే ఇంటర్వ్యూ చేయడం అంటే ఆషామాషి వ్యవహారమా? అంతటి గొప్ప పాత్రికేయుడు కూడా వేటూరి. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో సినీ రంగంలో అడుగుపెట్టి విశ్వనాథ్ వారి ఒక సీత కథ సినిమాలో హరికథతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. సినీ గేయ రచయితలను పంచభర్తుక అన్నారు వేటూరి. అంటే నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, నటుడు, విమర్శకుడు ఈ 5గురిని రంజింపజేసేవాడే సినీ కవి అని ఆయన చివరి దాకా నమ్మారు. అందుకే సిరిమల్లి నీవే, దొరకునా ఇటువంటి సేవా పాటల నుండి ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే సాగుతూ ఆ అంటే అమలాపురం లాంటి పాటల దాకా ఒకే దీక్షతో రాసి కోట్లాది శ్రోతలకు దగ్గరయ్యారు. గురువు విశ్వనాథ సత్యనారాయణ ప్రభావము, పెదనాన్న వేటూరి ప్రభాకర శాస్త్రి సాంగత్యం తనపై చెరగని ముద్ర వేశాయని చెప్పుకున్నారు. వేటూరి సుందరరామూర్తి పదాలతో ఆయన చేసిన జిమ్మిక్కులు తెలుగు సాహిత్యకారులు అధ్యయనం చేయవలసిన విషయం కూడా. తెలుగు భాషపై ఆయనకున్న మమకారము, తెలుగు నేలను ఆయన ప్రేమించిన విధానము గురించి చదువుతుంటే కళ్ళు చెమ్మగిలుతాయి. అటువంటి పూదోట పుస్తకంలో పాటలలోని విభిన్న కోణాలను విశ్లేషించారు కొందరు రచయితలు. అవన్నీ అధ్యయనం పేరుతో మొదటి అధ్యాయంలో కనిపిస్తాయి. ఈ పుస్తకం కోసం ప్రత్యేకంగా రాసిన వ్యాసాల్లో అభినందనం అనే 2వ అధ్యాయంలో వేటూరితో పరిచయం ఉన్న మిత్రులు తమ అనుభవాలని పంచుకున్నారు. అభిభాషణం అనే 3వ అధ్యాయంలో వేటూరి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఆత్మీయం అనే అధ్యాయంలో వేటూరి గారి ఇతర రచనల విశ్లేషణ ఉంది. ఇందులో శ్రీశ్రీ మరణించిన తర్వాత వేటూరి వారు రాసిన సంస్మరణ వ్యాసం తప్పక చదవాలి. అంజలి అనే అధ్యాయంలో వేటూరి మరణం తర్వాత వివిధ పత్రికల్లో ప్రముఖులు రాసిన వ్యాసాలు ఉన్నాయి. నిత్య జీవితంలో 2 రసాలకే ప్రేరణ ఉంటుంది. అవి కరుణ, విషాద రసాలు. ప్రేమ గీతాలన్నీ కరుణ రసం కిందకే వస్తాయి. విషాదంలో వేదాంతము, తత్వము ప్రాణం పోసుకుంటాయి. అసలు పాటంటేనే వేదాంతం, వేదాంతమే పాట అంటారు వేటూరి. ఈయన రాసిన పాటలతో బాలు గారు 2 నేషనల్ అవార్డ్స్, సుశీల్ గారు 2 నేషనల్ అవార్డ్స్, ఎస్ జానకి గారు 1 నేషనల్ అవార్డు, చిత్ర శైలజలు నంది అవార్డ్స్ గెలుచుకున్నారు. ఇవి కాక తమ 13 సార్లు నంది అవార్డులు గెలుచుకున్నారు వేటూరి. తెలుగు భాషను ప్రేమించేవారు, అచ్చ తెలుగు పాటలను ఇష్టపడేవారు వేటూరిని మరువలేరు. నా వరకు మరు స్థానం కాదు. నిజంగా ఆయన పాటల్లో మనము ఆయనకి భిన్నమైనటువంటి పాటను ఒకదాన్ని వినొచ్చు. మర్మస్థానం కదది నీ జన్మస్థానం, మానవతకు మోక్షం ఇచ్చు పుణ్యక్షేత్రం. ప్రతిఘటన సినిమాలో ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అంటూ సెలవిచ్చి ఎందరి నోళ్లకో తాళం వేసిన వేటూరి శైలి అంటే చాలా గౌరవం. ఆ పాటను ఆయన కేవలం 15 నిమిషాల్లో రాశారని చదివి ఆశ్చర్యపోవచ్చు మనం. ఇలాంటి సరస్వతి పుత్రులకు ఇక సినీ రంగం మరోసారి చూడగలుగుతుందా అన్నది కాలమే చెప్పాలి. అలాంటి వేటూరి గురించి రాసిన పాటల పల్లవి పూదోట పుస్తకం మనకు ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇష్టం ఉన్న వాళ్ళు, అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, ఆయన గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, పాట మీద అభిమానం ఉన్నవాళ్ళు ఏ విశాలంధ్ర బుక్ షాప్ కానీ, ప్రజాశక్తి బుక్ షాప్ కానీ, ఇతర బుక్ షాపుల్లో కానీ ఆ పాటల పుస్తకాన్ని అడిగితే దొరుకుతుంది. తీసుకుని హాయిగా చదవండి. ఆ పాటలు మరొక్కసారి మెమరైజ్ చేసుకోండి. ఆయనకి స్మృత్యాంజలి ఘటించండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.